జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు భగవద్గీతలోని శ్లోకాలు నేర్చుకుందంలో భాగంగా 3వ అధ్యాయం కర్మయోగం నుండి 26వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు శ్లోకాలు అర్థాలు నేర్చుకుందాం. మనందరం కలిసి భగవద్గీత పఠిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం కర్మయోగము. కర్మయోగం వల్ల కలిగే ప్రయోజనాల గురించి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్న శ్లోకాలు అర్థాలు. 26వ శ్లోకం. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. 26వ శ్లోకానికి అర్థం. పరమాత్మ స్వరూపం నందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించుచు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చెయ్యరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితమైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయించవలను. 27వ శ్లోకం. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. 27వ శ్లోకానికి అర్థం. వాస్తవముగా కర్మలన్నీ అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలను నేనే చేస్తున్నాను అని భావింతును. 28వ శ్లోకం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. 28వ శ్లోకానికి అర్థం. కానీ ఓ అర్జున, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. 29వ శ్లోకాన్. ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. 29వ శ్లోకానికి అర్థం. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణములయందును కర్మలయందును మిక్కిలి ఆసక్తులవుదురు. అట్టి మిడిమిడి జ్ఞానం కలిగిన మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చెయ్యరాదు. 30వ శ్లోకం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమ భూత్వా యుధస్వ విగతజ్వరః. 30వ శ్లోకానికి అర్థం. అంతర్యామిని పరమాత్మని అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నిటినీ నాకే అర్పించి ఆశా మమతా సంతాపములను వీడి యుద్ధము చేయము అని శ్రీకృష్ణుడు అర్జున్తో చెప్తున్న శ్లోకాలు అర్థాలు. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.